కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టిస్ట్ పాలపర్తి భవ్యశ్రీ అనే యువతి ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందింది. 3వ అంతస్తు నుంచి మెట్లు దిగుతుండగా కాలు జారి పడడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గ్రామంలోని జాతరలో ప్రదర్శనకు ఇచ్చేందుకు వచ్చి చనిపోవడంతో యువతి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టిస్ట్ పాలపర్తి భవ్యశ్రీ అనే యువతి ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందింది. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ఘటనపై వివరాలేంటి? వినోద్, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఈరోజు ఒక విషాదమైన ఘటన జరిగిందనే చెప్పవచ్చు. రాజోలు మండలం శివకోటి గ్రామంలో ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో రాజమండ్రికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ 17 సంవత్సరాల వయసు గల అమ్మాయి ఒక జాతరలో నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి ఒక 12 మంది గ్రూపు నిన్న సాయంత్రం రాజోలు లోని శివకోటి గ్రామానికి అయితే వెళ్ళారు. అయితే అక్కడ శివకోటి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఒక భవనం ఉంది. అయితే ఇది మండపం తరహాలో మండపం బిల్డింగ్. అయితే అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అయితే వీళ్ళకి వసతి పైన కంప్లీట్ అవడంతో వసతికి పైన రూమ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ భవ్యశ్రీ ఉందో ఉదయం 7 గంటల సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కూడా మెట్లు పైన, అంటే తన చెప్పులు కాకుండా ఎవరో ఇతరులు పెద్దలవి చెప్పులు వేసుకుని ఆదమరుపులో దిగుతూ ఇటు మెట్లకు ఏదైతే సైడ్ వాల్స్ లేదు, అయితే ఆమె ఫోన్ మాట్లాడుకుంటూ కూడా ఒక్కసారిగా అడుగు వేయడంతో 3వ అంతస్తు జారి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ లోపలే వారి తల్లిదండ్రులకు కూడా, ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉన్నారో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడికి చేరుకుని ఎవరైతే ఈ బాలిక మృతదేహం చూసి వారి తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాము. అయితే ఇదైతే ప్రమాదవశాత్తు జరిగిందని అయితే పోలీసులు చెప్తున్నారు. ఆమెని రాజోలు ప్రభుత్వ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని రాజమండ్రి స్వగ్రామానికి అయితే తరలిస్తామని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు థ్యాంక్ యూ చిరంజీవి.